खतरनाक कॉमेडी शो। Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Welcome to Sada Shukravaram. Let's begin the episode. Alright, అయితే ఈ జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన K Square team, ఖుష్బూ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. All right, ఇంకా ఆలస్యం ఎందుకు, పందెం వేద్దామా? బాయ్స్ ప్లీజ్ కమ్ ఓవర్. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రయాణంగా మల్లెపూలు తలంగా. వెల్కమ్ బాయ్స్, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరి ఇటువైపు సరదా శుక్రవారం, ఇటువైపు సరిపోదా శనివారం. లాస్ట్ టైం ఆవేశపడి 25 పెట్టారు, కాస్త పెంచుదాం అన్నారు. మరి ఈసారి పరిస్థితి ఏంటి, ఇంకా పెంచుదామా? చెప్పండి రావు గారు. పెంచేద్దాం, ఎప్పుడు ముందుంటాం అంతే. 50 ఎస్, అప్పు చేసి మరీ వేస్తాను నేను కావాలంటే. వాళ్ళ మీద నమ్మకం అలాంటిది నాకు. నిజంగా చెప్పండి, నలిపేస్తా. చింత చెట్టు బ్యాచ్ మీరా మేమా? సారీ, మీరు తుమ్మ చెట్టు బ్యాచ్. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు కిందకి దూరంగా. మీరు సోలోగా 50 వేస్తున్నా, టీం మొత్తం కలిసి 50 వేస్తుందా? మా ఇద్దరిది 10-10. రాఘవర్ కాన్ఫిడెన్స్ చూస్తే నాకే ముచ్చ చేస్తుంది. అతను మళ్ళీ మా స్కిట్ చూసినట్టున్నారు. 30 అవుతుంది. మొత్తం ఎంత వాళ్ళది? 50. ఇందులో 50 తీసుకొని 150 ఇచ్చే. మాది 50. ఈ కామెడీ చేయాల్సింది మీ స్కిట్ లో, నా ముందు కాదు. అరే భయపడతానంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? రాఘవ్ గారు ఏంటి, రాఘవ్ గారు అంత తొడగొట్టి చెప్తున్నాడు. లాస్ట్ టైం 15 పోయిందిరా, 5 వచ్చింది. పోతే లాస్ట్ టైం ఒకసారి, అంత ముందు వరుసగా 3 సార్లు కొట్టలేదు మనం. మళ్ళీ కొడతాం, మళ్ళీ కొడతారు, పడతారు. ఏముంది, అలవాటేగా. సో ఇటువైపు నుంచి 50, మరి మీరు కూడా పెట్టాల్సింది 50. 10 30 కాదు 50. రాఘవ్ గారు సోలోగా 30 పెట్టారు. మమ్మల్ని బంజారీస్ నుంచి యూసఫ్ కూడా తీసుకొస్తావా ఏంది? అంత ఎట్లేము. లాస్ట్ వీక్ 25 పెట్టాం కాబట్టి ఈ వీక్ 5 పెంచి, నేను 10, వీడి 10, మన కార్తీక్ తమ్ముడు 10, ముగ్గురిది 30. ఏంటి వాళ్ళు 50 పెట్టేటప్పుడు మీరు 30 మాత్రమే పెడుతున్నారు? పందెం అనేది ఈక్వల్ గా ఉండాలి. మా స్తోమతకి అంతే ఉందమ్మా. సరే శుక్రవారం, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓడిపోయిన వాళ్ళని మరీ తొక్కితే బాగుండదు. మనం కూడా కొంచెం రెస్పెక్ట్ చూపించాలి కాబట్టి. సరే, రాఘవాన్ని కంట్రోల్ చేస్తాను. 30. లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి లాస్ట్ టైం పెట్టిన పందెం కన్నా ఒక 5,000 పెంచి 30 పెడుతున్నారు. సో బోత్ సైడ్స్ 30 కాబట్టి 60,000 ఇస్ ద పందెం అమౌంట్. సో ఆల్ ది బెస్ట్ సరదా శుక్రవారం అండ్ సరిపోదా శనివారం. సో మీరు వెళ్ళి కూర్చుంటే మీ టార్గెట్ ఏంటో వీళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు కుడి ఎడమైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మేం చేసిన స్కిట్ లో మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటది అంటున్నాడు మన నూకరాజ్. అయితే ఈ కన్ఫ్యూజన్ తో కూడిన కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నమస్కారం సార్, నేను కొడుకు, మా తండ్రి.
కరెక్ట్ చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. మార్కులే చెప్పు. తెలుగులో 8 వచ్చినాయి నాన్న. ఇంగ్లీష్ లో 7. సైన్స్ లో 9. 9, 8, 7. 10 ఎప్పుడు తెస్తావు? నువ్వు బాగా చేస్తే అప్పుడు వస్తుంది 10. నువ్వు చేయకుండా పద్దాగా నన్ను 10 అంటే ఎక్కడ వస్తాయి నాన్న? ఎప్పుడు నువ్వు నేను అమ్మ ఎలా పోయింది నాన్న? ఒక రోజు అడుక్కునేవాడు ఇంటికి వచ్చాడు. ఏమే ఆడు ఏది అడుగుతా అది ఇమ్మంట. అప్పటి నుంచి అమ్మ కనిపించలేదురా. ఇప్పటికి అర్థం కాలే ఆడు ఏం అడిగి ఉంటాడని. అరే నువ్వు బాగా చదువుకో. అమ్మాయిల జోలికి అసలు వెళ్ళొద్దు. అమ్మాయిల జోలికి వెళ్ళొద్దా? అమ్మాయిల జోలికి వెళ్ళినా పర్లేదు కానీ ఆంటీల జోలికి అసలు వెళ్ళొద్దు. ఆంటీలు ఏ నాన్న? వాళ్ళు ఫస్ట్ బానే ఉంటారు, నవ్వుతారు, కవ్విస్తారు, ఓకే. మెసేజ్ పెడతారు, అమ్మని. రిప్లైలు ఇస్తారు. హ్యాండ్ ఇస్తారా? ఇంత కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నా ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. మీరు మేకప్ చేసేది మొత్తం చెప్పేశారు ఇక్కడ మాకు. నా గురించి నీకోలేందిరా. లైఫ్ లో అన్ని చూసా, సంపాదించా. నీ బాగుకోవాలి నాకు. ప్రతి కొడుక్కి ఇంట్లో ఇదే సార్. బాగా చదువు, బాగుపడు, డబ్బులు సంపాదించు. నేను ఇంట్లో చూడండి పారిపోతాను. ఎక్కడికైనా వెళ్ళి పెద్ద సెలబ్రిటీని, అప్పుడు మా నాన్న కళ్ళ ముందుకు వస్తాను. హలో ఏంటి నా కొడుకు పారిపోయాడా? అమ్మ నా చిన్నోడికి అరే చిన్నోడా కొడుకు రాలేదా? ఇప్పుడు కొడుకు ఎక్కడికి వెళ్ళి నన్ను ఏం చేయాలి? నా కొడుకు పారిపోయాడు. ఈ పాంప్లెట్స్ మొత్తం ఊరు మొత్తం పంచు. ఎవ్వరు దొరుకుతాడికి 2 లక్షలు బహుమానం ఇస్తా అని చెప్పా. మొత్తం పంచురా. అబ్బా బాగా ఆకలేసేస్తుంది మేడం. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేవు. ఏం పని చేద్దాం అన్న పని ఇవ్వట్లేదు. ఏ ఫ్రెండ్ అడిగినా ఆడు డబ్బులు ఇవ్వట్లేదు. ఏ తిట్టో కొట్టినా మా నాన్న దగ్గర ఉండడమే బెటర్. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నానా నానా నాన్న క్షమించండి నాన్న. నానా 4 రోజులు అన్నందు లేరా నువ్వు లేకపోయేసరికి. సినిమా వారం అవుతుంది. నువ్వేంట్రా? నాన్న. నువ్వు నా కొడుకురా, నా రక్తం రా. నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎట్లా రా? ఛీ. నాన్న నువ్వు బాగుపడవురా. ఏ శివాజీ గణేష్ ఏమో మా నాన్న ఇప్పుడు కూల్ చేయాలి. ఇంట్లోకి వెళ్ళి మా నాన్న నాన్న మొత్తానికి నన్ను యాక్సెప్ట్ చేసేసాడు మా నాన్న. నాన్నలు ఇంతే మేడం. బయటికి వెళ్ళినా ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొడుకుల మీద అంత ప్రేమ ఉంటది. ఈ ఆనందంలో అర్జెంట్ గా మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలి. హలో ఎక్కడున్నావు? త్వరగా రావే. అవునమ్మా నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకు? అప్పుడు నేను బిజీగా ఉన్నానే. నేను నైట్ 12 గంటలకు ఫోన్ చేసి నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి? అప్పుడు నేను బిజీగా ఉన్నాను. చెల్లికి చెల్లి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ముద్దు 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 ముద్దు. ఉండరాజు ఏమైంది? వాడు చూస్తున్నాడు. సర్లే రా ముద్దు పెట్టు. ఉండరాజు వాడు చూస్తున్నాడు చెప్తే నీకు అర్థం కదా? ఒరేయ్ ఇక్కడ పార్క్ లో ప్రైవసీగా ఉండనివరా మమ్మల్ని? ఎందుకు ఏం జరుగుతుంది? నా కొడుకుని వదిలేయండి. మీ కొడుకుని మీకు ఇచ్చాం. మా డబ్బులు మాకు ఇవ్వండి. డబ్బులు దేనికి? పాంప్లెట్ చేశారుగా 2 లక్షలు ఇస్తామని కొడుకుని పట్టిస్తే. అది కాదు సార్, మేము ఆల్రెడీ 2 రోజుల క్రితమే వచ్చా. మర్యాద డబ్బులు ఇస్తా. ఎందుక కొడుకుని పట్టుకోరు కొట్టావు? డబ్బులు ఏంటిరా నువ్వు చెప్పలేదా? ఇస్తా ఆగు. ఈ 2 ఈ 2 లక్షలు తీసుకెళ్ళు. తీసుకోండి సార్. పోస్టర్లు అతికించడం వల్ల ఈ బాధ మనకి. అరే నువ్వు లేపనే బాధతో వారం రోజులు తినకుండా పొరపాటు ఎక్కడొచ్చిందంటే మా నాన్న కనబడట్లేదని పోస్టర్లు అన్ని ఊరంతా అంటించేశాడు. ఏం చెయ్యాలి? ఓ పని చేస్తా, చీర కట్టుకుని మేనేజ్ చేస్తా. అప్పుడైతే నన్ను ఎవడు గుర్తుపట్టాడు. ఎవరో పక్కూరు అమ్మాయి అనుకుంటా. బస్ స్టాండ్ లో కూడా ఎవరు లేరు. లక్ష్మి పోయి చాలా రోజులు. సిగ్గులేదా నాన్న నీకు? బస్ స్టాండ్ లో ఎవరు కనిపిస్తే వాళ్ళకి లైన్లు వేసుకుంటే ఇలా తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు కమల్ హాసన్ ఏంటో మా నాన్న మొత్తం ఎట్లా చేస్తున్నాడు. ఈ పోస్టర్లు ఎక్కడెక్కడ అతికిచ్చాడు. ఇంకా నేను ఆ ఇంటికి ఎవడెవడొస్తాడు ఏంటి? నాకు ఏంటి ఏంటేంటి చేసిందంతా చేసి ఇప్పుడు నేను తల్లిని. రేపు బిడ్డ పుట్టాక తండ్రి ఎవరైనా అడిగితే ఎవరిని చూపించాలి?
ఓహో అర్థమైపోయింది. ఇది కూడా మా నాన్న దగ్గర తీసుకెళ్తే 2 లక్షలు ప్లాన్ ఇప్పుడు ఇస్తా చూడు. ఇప్పుడు దానికి కారణం నేనే కదా, తండ్రి నేనే కదా, అంటే నేను మగుణ్ణి. మరి దా మరి. అయ్యో రావే. అలా చేసే కదా ఇక్కడ వరకు తెచ్చారు. ఈ మాట ఎక్కడ చెప్పమన్నా చెప్తావా? ఎక్కడ చెప్పమన్నా చెప్తా. ఈ బిడ్డకి తండ్రి నేనే చేసా మొత్తం అంతా. ఓ ఫోన్ రికార్డింగ్ పెట్టావా? ఏం పేరు నీది? హీనా. హీనా అనే అమ్మాయిని నూకరాజు తల్లిని చేశాడు. ఎక్కడైనా చెప్పుకో, ఎక్కడైనా చేసుకో. పద వెళ్దాం, పద పద పద. మా ఇల్లు ఇటు. మీ ఇంటికి కాదు, పెద్ద మనిషి దగ్గరికి. ఊరు పెద్ద మనిషి దగ్గరికి ఎందుకు? అక్కడే కదా న్యాయం జరిగింది. పెద్ద మనిషి గారు నేను కొంప తీసేది నిజంగానే ఎవరితో మేడం నేనే దిపాత్రభినయం. ఎరా నీతి లేని కుక్క చెట్టు పని చేస్తావా? ఒక టీమ్ లోకి వచ్చిన కంటెస్టెంట్ ని చంటి పిల్లలా చూసుకోవాలి కానీ చెట్టు పిల్లలు అప్ప చెప్తావా? ఎలా పెంచారా మీ అమ్మ నాన్న? నీకు న్యాయం మేడం. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? అది నాది కాదు. ఈడు చేశాడు చాలు. నా చేయలేదు సార్, నిజంగా చెప్తాను కానీ వీళ్ళ నాన్నని పిలిపించండి. సార్ వద్దు సార్, మా నాన్న మీ నాన్న పిలిపించాలి. సార్ సార్ ఇమిడియట్ గెట్ ఇన్ ఫాదర్. ఏం జరుగుతుంది? నాన్న ఎలుపు అదేం లేదు నాన్న. సార్ 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 ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? తీసుకున్న 2 లక్షలు ఇవ్వండి, పట్టించాం ఇవన్నీ. ఏంటది? తీసుకుని 2 లక్షలు ఇవ్వండి, పట్టించాం ఇవన్నీ. 2 లక్షలకా? నువ్వు చెప్పలేదురా వారం రోజుల కిందట నా ఇంటికి వచ్చావని. కూల్ నేను ఆర్టిస్ట్ ని. ఊరి పెద్ద కదా? లేదు ఆర్టిస్ట్ ని. నవరసాలు చేసేటప్పుడు మీరు గుర్తుపట్టలేకపోయారు. మరి ఇతను పోలీస్ ఆర్టిస్ట్. మరి ఇది 300 ఆర్టిస్ట్. ప్రెగ్నెన్సీ అంతా మోసం. నువ్వేమైనా చేసావా? మర్యాద మా 2 లక్షలు. గివ్ మీ 2 lakhs. ఓకే ఓకే ఇస్తా. 2 లక్షలు తీసుకురండి. అక్కడ నుంచి బ్యాంకులో వేసుకోవాలా? నాన్న ఏంటి ఇప్పుడు? ఏంటంటే ఏంట్రా? ఇన్ని రోజులు భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు కానీ ఫస్ట్ టైం తండ్రి కొడుకులు విడాకులు తీసుకుంటున్నారు. నువ్వు నాకు తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు, నీకు నాకు విడాకులు. నువ్వు నన్ను ఇంకెతక్క నాన్న, నీకు అన్నం పెడతా. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? నాన్ స్టాప్ నూకరాజు గారు, రమేష్ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు అందరూ కూడా. రమేష్ లో ఎవరెవరో గ్రేట్ ఆర్టిస్టులు చూసాం ఇవాళ. డైలాగ్ రాకు ఏంటో అతను పెర్ఫార్మెన్స్ చేయవలసి వచ్చింది. ఈ ఐడియా రావడం అనేది చాలా బాగుంది. రమేష్ గారు అండ్ రాజు గారు, నిజంగానే మీ స్కిట్ చాలా బాగుంది. ఆ థాట్ చాలా బాగుంది. రమేష్ గారు మీ పర్ఫార్మెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. తన్మయ్, హీనా అందరూ బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. సో నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. పుష్ప మ్యామ్. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు పెళ్ళం ఊరెళ్తే ఫుల్ హ్యాపీనెస్ అనుకున్నాడు భర్త. కానీ అదే హ్యాపీనెస్ కాస్త సాడ్నెస్ గా మారితే ఎదురొచ్చే కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఆ టీ కప్ బయటపడే మా ఆయన ఎంగిలి. ఏంటి ఎలా తాగుతున్నావు? భర్త ఎంగిలి తాగితే మంచిది అంటారండి, అందుకే తాగుతున్నా. సుబ్బారావు నీకు ఇప్పుడు మొగుడేడు? సుబ్బారావు నా మొగుడేంటి? అది ఆడి తగిన కప్పే అది. ఇప్పుడేంటి నా ఎంగిలి తాగాలి అంతేనా? ఇంకో కప్పు టీ పట్టరా. ఏంటో ఈ భార్యలకి భర్తలు అంటే పిచ్చండి. నా ఎంగిలి తాగాలి అంతే కదా నీకు? తాగు. ఎంగిల్ అన్నారు, మీ సాంగ్ అంతా ఇందులో. మన పెళ్లి రోజు వస్తుంది, నాకు గిఫ్ట్ ఏముంది మరి? గిఫ్ట్ కావాలా? కళ్ళు మూసుకో. ఓపెన్ యువర్ ఐస్. ఏంటండి మ్యాజిక్ చేస్తున్నారా? గిఫ్టే ఖర్చిపోయా నీకు. దేనికి? చెమటలు పడితే తుడుచుకో. అబ్బో అంత పెద్ద చెమటలు పట్టే పని మీరేం చేస్తారులే కానీ మీరే తుడుచుకో.
మా నాన్న నన్ను చూద్దాం అనుకుంటున్నాడు, పుట్టింటికి వెళ్ళొస్తా. ఎన్నిసార్లు చెప్పానే ఆ యదో పేరు నా దగ్గర ఎత్తొద్దు, వాడితో మాట్లాడొద్దు అని చెప్పానా? ఇంకోసారి ఆ ఇంటి గుమ్మం తొక్కామంటే చెప్పు తెగిపోతా నీకు. అంటే కట్నం డబ్బులు మిగిలిన 2 లక్షలు ఇస్తా అన్నట్టు తెద్దాం అనుకున్నా. సర్లేండి, అలాగైతే ఓకే అయితే పర్లేదు, ఇంటికి వెళ్ళు. గుమ్మం తొక్కొద్దా అన్న? గుమ్మం దాటిల్లు, తొక్కొద్దు. 2 లక్షలు ఇంపార్టెంట్ మనకి, అలాగే అర్థమైందా? నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఓకే. తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. సరే. కిటికీలు వెళ్ళే మూసుకోండి. ముందే మర్చిపోయాను, ఫ్రిడ్జ్ లో పప్పు పెట్టాను, నిమ్మకాయ పిండడం అని చింతపండు వేసా, పాడైపోయింది. చూసుకుంటాను, బయలుదేరు. పొయ్యి ఆపండి. నీ ఎంక మెల్ల. స్టవ్ కట్టడం మర్చిపోవద్దు. చూసుకో, వెళ్ళు ఫాస్ట్ గా. స్టవ్. అబ్బా, హలో సార్, అయిపోద్ది సార్. సరే సరే, ఈ ఆఫీస్ టెన్షన్ ఉంటరా బాబోయ్. ఏమండి, మల్లెపూలు తెచ్చాను. అబ్బా, నాకు తలనొప్పి వస్తుంది ఇప్పుడు. ఆ దేవుడి పటానికి పెట్టండి. పెడతానులే. తెలుసు నాకు మీ వల్ల కాదని, అందుకే దేవుడికి తెచ్చాను. ఓకే. అబ్బా, ఈ ఆఫీస్ టెన్షన్ ఉంటరా బాబోయ్. ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందో. అరే దొరబాబు, సందీప్, సరే ఇంటి రండి రా. అబ్బాయిలు టెన్షన్ ఉంటే ఫ్రెండ్స్ ఏనండి. ఈ పిల్లం ఫ్యామిలీ ఎవరు కాదు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఏంద్రా అంత డిప్రెషన్ ఉన్నావు? ఏ ఆఫీస్ టెన్షన్ రా. ఏంటి రమ్మ నా మాట అమ్మ ఎవడు ఎవడుతున్నా కానట్లేదు. ఎవడు ఎండి మాట అనట్లేదు, చైర్మన్ అనట్లేదు, ఆఖరి వాచ్మెన్ కూడా వినట్లేదురా. ఎందుకు అనట్లేదురా? అదే నేను ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం అడిగావు? జాబ్ అడుగుతున్నా వాళ్ళని. జాబ్ లేకుండా ఎందుకు డిప్రెషన్? మరి మరి ఆఫీస్ టెన్షన్ ఉంటుంది కదా, రోజు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, ఏ జాబ్ రావట్లేదు, అదే ఆఫీస్ టెన్షన్ అంటే. ఇలాంటి టైంలోనే మంది వేస్తే టెన్షన్స్ అన్ని పోతాయి రా. ఉందా? ఉందా, తీసుకో సాగు. సరే, మా ఆవిడకి ఇష్టం ఉండదురా. పర్లేదు, మా ఆవిడ నచ్చదురా. అరే ఏం కదా తాగరా, మీ ఆవిడకి నచ్చదన్నా? నాకు నచ్చుతుంది, మా ఆవిడకి నచ్చదు అంతే. మందు ఒకటి ఉంటే సరిపోదురా, మొక్కు ఉండాలరా. 2 మొక్కలునే. ఏంటది? మేక మొక్కలు, చిన్న ఆటో పంచ్. రా, ఇంకా డిప్రెషన్ తగ్గిందా? కొంచెం మంది అది బాగుంది, కొంచెం రిలాక్స్ ఉందా ఇప్పుడు. మందు ఉంది, చొక్కుంది. మా ఆవిడకి ఎలాంటి నచ్చరా? నీకు నచ్చుతాయి కదా. లేదురా, డిప్రెషన్ పోవాలంటే ఒకటి ఉండాలిరా. బావాలంటే అలాంటి ఉండాలి. నా మాట విను. మనకి పెళ్లి అయిందిరా. అయితేనా రా, మీ ఆవిడ లేదుగా ఇక్కడ. మరి నీకు పెళ్లి అయింది కదా, తప్పు కదా. రే, మా ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు నాకు అదే. మీ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడల్లా నువ్వు అదే పనులు ఉంటావా? కావాలంటే రికార్డులు చెక్ చేసుకో. ఫోన్ చేయి. అబ్బా, ఎందుకురా ఇప్పుడు? శాంతి, ఇంకో లొకేషన్ పెట్టు తొందరగా రా. మా ఓడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, కొంచెం చూడవా? నాకు అలాంటి వద్దు. నువ్వు చూసుకో, ఫస్ట్ ముందుకెళ్ళు. అది కదండి, ఫస్ట్ అందరు ఇలాగే అంటారు. మీరున్నారని మీ ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నాడు, మీరు వెళ్ళండి. ఒరే ఎంజాయ్. మీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. మరి చెప్పవే మ్యూజిక్ అయ్యు. ఏమండి ఏమండి, ఇంకేం కాలేదు కదండి, ఇంకేం కాలేదు కదండి. బాయ్ బాయ్, గుడ్ బాయ్. అరే దొరా, ఒకసారి ఫాస్ట్ రూమ్ గారా. అయిపోయిందిరా. అవునా? సరే, నువ్వు కాసేపు బయట. ఏమైందిరా, కదిలించలేదు? మంచి సాంగ్ వేస్తే తిప్పి 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 అలా వేసాను అంటారా? తిప్పి తిప్పి పిప్పి తీసేదావు. అలాగేగానే దాని గుండె అయిపోయిందిరా. దాన్ని చంపేశావు కదరా? చంపలేదురా. ఆడియన్స్ అందరు చూసారా నిజంగా రా. ఎలాంటి తెలిస్తే నేను పిలవపోదును కదరా, దుర్మార్గుడు కూడా. ఏమండి, ఆహా, ట్రైన్ మిస్ అయిపోయింది. అంత కష్టపడి వెళ్ళానా? నడుచుకెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నడుచుకుని వెళ్ళిపోమంటారా? క్యాబ్ బుక్ చేసామని కదా. మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఎందుకని వచ్చేసాను. నాకు తెలుసు, నేను ఫ్రిడ్జ్ లో లేకుండా పప్పు మీరు ఉంది. ఏమీ చేయలేరు. ఎవరండి? నా ఫ్రెండ్ దొరబాబు అని చెప్తున్నాడు. వాడు లావడం నువ్వు లేరు అని చెప్పేసి బోర్ కొడతాను, ఇంటికి డిన్నర్ పిలిచా అంతే. నేనున్నప్పుడు డిన్నర్ పిలిచింటే బాగుండేది. నువ్వు వెళ్ళిపోయింది గుర్తొచ్చింది. అవును, ఎప్పుడు దొరబాబు ఇంట్లో చూడలేదు ఇవ్వండి. ఆడింట్లో ఎక్కువ ఉండదు, ఆవిడ అందరింట్లో ఉంటుంది ఎక్కువ. అంటే ఆవిడకి చీటీ పాటలు ఉంటాయి కదా, కిట్టి పాటలు ఎక్కువ ఆర్గనైజ్ చేస్తుంటది. ఏమ్మా బాగున్నావా, హాయ్ చెప్పు. లోపలికి ఫ్రెష్ అవ్వు, ఓకేనా? ఏం ఫ్రెష్ గా వచ్చాను కదా. నేను ఫ్రెష్ గా లేను, నేను ఫ్రెష్ వెళ్ళు. ఇది నెమ్మదిగా డెడ్ బాడీ తీసుకెళ్ళి కప్పిటి తర్వాత చూసుకుందాం. సరేరా. మా ఆవిడ వచ్చేసిందిరా. ఆవిడ వచ్చిందా? చచ్చిపోయాను ఇప్పుడు. ఏంటి ఎలాగొచ్చావు? ఏమైందండి, రావదా ఇంటికి? అది కాదే, ఏంటి సడన్ గా వచ్చావు? సరే గాని అదెవరు? అది మా ఫ్రెండ్ అలా ఆవిడే. మరి అది అది
చిచ్చి అదే మాయరోగం ఇంట్లో చక్కని పిల్ల ఉండగా. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దొరవలు ఆవిడ ఇది కదా, ఈవిడ ఫస్ట్ వైఫ్ ఆవిడ. సిగ్గులేనదవా, ఆడు ముఖం చూసినప్పుడు అనుకున్నాను. అందుకని ఇంకో బాధపడి ఎక్కెక్కి ఏడుస్తుంది. ఎక్కేడుస్తుంది సరే, మీ మీద ఎక్కేడుస్తుంది ఏంటి? ఇప్పుడు మాట్లాడరా? ఈ రోజు మౌనవ్రతం దొరబాబు గారు ఆరోగ్యం బాగుండాలని అసలు ఎవరితో మాట్లాడదు, ఏమీ తిందు. కనీసం కదిలి నన్నన్నా చూడాలి కదా. చూస్తుంది కానీ అడిపోయి చూడు నువ్వు, ఇప్పుడు చూసింది అది. సరే నువ్వు వెళ్ళి, నేను తొందరగా వస్తున్నా, గొడవ సెట్ చేసి రావాలి. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు పాడైపోతున్నావు. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. అబ్బో సిగ్గులేదు, మళ్ళా తగలడింది. ఎవరికి సిగ్గులేదు అందరికీ తెలుసు. అందమైన అమ్మాయిలు కనబడితే చాలు వచ్చేస్తుంటారు. అందమైన అమ్మాయిలు కనబడితేనా? అబ్బాయిలు అంటున్నా. నన్ను అంటుందేంటి? ఇదిగో ఇలాంటి వాళ్ళు అందరినీ ఇంటికి పిలవడమేనా? నువ్వు వెళ్ళిపోమా, తర్వాత మనం వెళ్ళిపో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ఎక్కువ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నావు ఏంటి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇష్టం, నేను వస్తా పోతా. చూసారండి ఎంత వరకు ఇస్తుందో వస్తుందంటే అట్లా. వెళ్ళిపో అమ్మా, నువ్వు అలాంటి పెట్టుకో. వెళ్ళిపోవడం కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నీ పని అని తెలుస్తాను. పోలీసులు చెప్తే నీ పరువే పోతే వెళ్ళి చెప్పుకోవాలి. చూసుకుందామా? నా పని ఎలా పోతుంది? చూసుకుందాంరా. అన్నని మాట్లాడి సిగ్గులేదురా సచ్చినోడా? చెక్కలాంటి పిల్ల, చిచ్చి చుక్కలాంటి పిల్ల ఉంది. దాన్ని ఎవరితోనే తీసుకొస్తావు? నా ఇంటి దాకా తీసుకొస్తావా? నా మొగుడు నీ వల్ల పాడైపోతున్నాడు రా. బాధపడుతుంది, నేను మాడతాను. చిల్లమ్మకి ఇలా బాధపడతావు చెప్పు, ఎందుకు నువ్వు? ఇది ఒక్కతేనా ఇంకా ఉన్నాయా? 4-5 ఉండే ఉంటాయి. కొంచెంసేపు మాట్లాడుతురా. సరే కంగారు పడు. ఈడున్నాడు చూడు, ఈడు ఎదవా. ఈడున్నాడు చూడు, ఈడు కూడా ఏదో నాకు తెలుసు. కాదు సార్, నేను చెప్తానండి. ఇది నా భార్య, ఇది వీడి భార్య. వీడికి ఆల్రెడీ వేరే వైపు ఉంటే ఆవిడ కొంచెం బాధపడుతుంది, వీడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కదా. ఆవిడ కంప్లీట్ ఇచ్చింది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పమ్మా. చూసారా ఎలా ఎక్కెక్కి ఏడుస్తుందో? ఇట్రా ఉండని అమ్మ, కొద్దిసేపు ఉండి. పాపం అబ్బం శుభం తెలియని పిల్ల. రండి, నేను తీసుకుంటాను కానీ పట్టుకుంటాను కదా. సార్ మనకు ఇవన్నీ ఎందుకు సార్? ఎంక్వైరీ చేద్దాం పట్టండి, ఎవరు ఏంటి అనేది. ఎంక్వైరీ కాదు సార్, ఆవిడ బాధ చేస్తే మీరు అంత ఫీల్ అవ్వరు. వెళ్తే ఆవిడ అడగడం కొంచెం. ఆవిడ శాంతి ఎప్పుడు వెళ్ళినా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అదేంటి ఈ రోజు 2 hours అయినా ఇంకా రాలే? పెద్ద భారం అయి ఉంటది, పెద్ద భారం అయి ఉంటది. ఎవరు కావాలమ్మా? శాంతి. శాంతి ఎవరు? ఇదా శాంతి? మీరు శాంతి ఒక్కతే అన్నావు, దీన్ని కూడా పిలిచావా? నన్ను పిలవడం ఏంటి, దాన్ని పిలవడం ఏంటి? నువ్వు బతికే ఉన్నావా? ఏమైంది? అయ్యో అక్కయ్య, నీ గురించే పాపం టెన్షన్. ఏమైంది అసలు? నేను చూడకూడదు చూసినా, తినకూడదు తిన్నా వెంటనే కళ్ళు తిరిగి పడిపోతానండి. ఈయన ఉన్నాడు కదా, నన్ను ఇలా ఎత్తి గిరగిర తిరిగి సోఫా మీద టపీమని పడేశాడు. నేను అన్కాన్షియస్ లో వెళ్ళిపోయాను. గిరగిర ఎత్తి తిప్పి పడేసావా? ఏం చేయలేదండి. నన్ను ఎప్పుడన్నా ఎత్తావా? అందమైన పిల్ల ఉండగా నీకు ఇది కావాల్సి వచ్చిందా? ఏం చేయలేదండి. నాకన్నది ఎక్కువైందా? అసలు ఏం చేయలేదు. ఏం చేయాలా నిన్ను? పిల్లని నేను చేస్తాడు. సార్ ఇప్పుడు ఎవరు అనుకున్నారు? అరే నోరు మీరా. నువ్వు దొరబాబు పిల్లనివి కాదా? లేదండి. మరి పిల్లమన్నా? నువ్వు చెప్పమ్మా, నీ భర్త ఎవరు ఇక్కడ? నా భర్త ఆయననే. మరి ఇది నాకేం తెలుసు ఈయన భార్య. ఈడు నా మొగుడు, ఈడు నీ మొగుడు అయితే ఇది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావే చెప్పే, ఎక్కడి నుంచి వచ్చావు? ఎరా నేను ఊరెళ్తున్నానని తెలిసి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నా జీవితం నాశనం చేద్దామని చూస్తారా? నేనే దొరికారా మీకు? కానిస్టేబుల్ వీళ్ళందరినీ లోపలే. 1 2 3 ఎంత డిప్రెషన్ ఉన్న ముగ్గురు తెచ్చుకుంటారా మీరు? ఎవరు ముగ్గురు తెచ్చుకునేది? నేను ఇక్కడే ఉన్నానా? నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు స్కిట్ బాగుంది, కానీ సూపర్ గా ఉంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఇక్కడ ఒకే మాట రాశాను, ఎంటర్టైనర్ అంతే. అండ్ మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఫెంటాస్టిక్ గా ఉంది, కాన్సెప్ట్ కొత్తది ఉంది, అండ్ అందరూ అంత బాగా పర్ఫార్మ్ చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈ లైన్ సార్ ఇచ్చానండి.
కృష్ణ భగవాన్ గారు మీరే కదా లైన్ ఇచ్చారు. నేను ఏదో లైన్ ఇచ్చాను, ఒకవేళ ఇలా జరిగితే చాలా ఇబ్బంది కదా అని ఒక థాట్. చాలా బాగా చేశారు ఆటో రాంప్రసాద్ గారు. ఎక్కేడుస్తుందండి, నీ మీదకి ఎక్కేడుస్తుందండి ఇలాంటి. నేనే చెప్పాను అంటున్నారు కానీ ఇన్వాల్వ్ అయిపోయాం మేము ఆ కామెడీలో. బాగుంది, చాలా బాగా చేశారు. జడ్జెస్ మరి స్కోర్స్ కి వద్దాము. Judges order Ram Prasad and team ki scores 20 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు పోటీ అనేది ఆటల్లో పాటల్లో ఉంటే బాగుంటుంది, కానీ కాపురంలో ఉంటే కామెడీగా ఉంటుంది అంటున్నారు మరి రాఘవ. అయితే ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the Steve. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్. ఈ రోజు నమస్తే నాకు అండి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ లో ఇప్పుడే నేను వార్డు మెంబర్ గా గెలిచాను. గెలిచాను కాదు, క్షమించాలి, మీరు అందరూ నన్ను గెలిపించారు. ఇలాంటివి నాకు నచ్చవు. అమ్మయ్యా, చెప్పండి రా, ఈ రోజు మనం ఏంటి? ఈ రోజు మెంబర్. నీకు రాయడమే రాదు అనుకున్నాను, చెప్పడం కూడా రాదు. వార్డు మెంబర్ కాదు, వార్డు మెంబర్ అన్నారు. ఎనర్జీ ఎనర్జీ కావాలబ్బా. ఎనర్జీ కావాలి అంతే కదా. నీకు ఎనర్జీ ఇప్పుడు ఇస్తాను చూడు. నాకు ఇప్పుడు కావాలి రష్మి నంబరు, మా అన్నయ్య వార్డు మెంబరు. పదండి, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి హారతలు అన్ని తీసుకోవాలి. ఇంటి దగ్గర చెప్పలేదేమో. ఎక్కడున్నావు? బయటికి రా. ఏంటండి? ఈ రోజు నుంచి నువ్వు వార్డు మెంబర్ తో కాపురం చెయ్యాలి. చెప్పు తెగిపోద్ది కొట్టానంటే. నువ్వు ఉండగా వేరే వాళ్ళతో కాపురం చేయమంటావా? నీ మొగుడే వార్డు మెంబర్ అయ్యాడు, నాతోటే కాపురం చేయమంటున్నాను. నీకు ఎన్ని పనులన్నా ఉండొచ్చు, ఈ రోజు నుంచి గడియారంలో ముళ్ళులాగా గాను ఎద్దులాగా నా చుట్టూరానే తిరుగుతూ ఉంటాను. అల్లుడి అంటారా? గారేది హోటల్ ఉంది, తీసుకొస్తాను. అంటున్నాను, ఆ గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అలా పిలవాలి ఈ రోజు నుంచి. నేనేంటో చెప్పండి. అన్న ఇవాళ నుంచి వార్డు మెంబరు. రోజున ఎన్ని గంటలకు లేస్తాను? 9 గంటలకు లెగిస్తారు. నువ్వు 4 గంటలకే లేచి కాఫీ రెడీ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా పట్టుకుని నిలబడ. అంతసేపు నిలబడితే కాఫీ చల్లారిపోద్ది కదా. పొయ్యి మీద కూర్చో. నన్నేం చేయమంటారు అల్లుడు? పొగ్గొట్టం తీసుకుని ఊతో కూర్చో. చిట్టి కేస్తే పరిగెట్టుకుని రావాలి తెలుసా? రాలేదంటే దా. ఎందుకు కొట్టారండి? జస్ట్ ఫర్ ఫన్. సారీ, ఇప్పుడు వస్తుందిరా, హర్ట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి. మళ్ళీ ఎందుకు కొట్టేవాళ్ళు? ఒకటి ఎడిటింగ్ లో పోయినా రెండోది ఉంటుంది. నా బతికి ఇలా తయారైందండి నాన్న. అందుకే ఇలా ఏడిస్తే పనులు జరగవమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ముళ్ళు తేయడానికి. అదే త్వరలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు నిలబడాలి. పద వెళ్దాం. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయి. పద. కంగ్రాట్స్ అమ్మా, భారీ మెజారిటీతో సర్పంచ్ గా గెలిచావు. అన్నా, నువ్వు ఈ రోజు నుంచి సర్పంచ్ తో కాపురం చేయాలి. నాకు అభ్యంతరం లేదు. ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంటుంది? సర్పంచ్ నేను. నువ్వు సర్పంచ్ అయ్యావా? అక్క సర్పంచ్ అయ్యావంటే నువ్వు నీకు ఇప్పుడు ఎనర్జీ కావాలి కదా. మేము వేస్తే పేలతో ఒక పంచు, మా అక్క అయింది సర్పంచ్. ఇన్ని రోజులు ఆడి దగ్గర ఉండడం మా కర్మ. అయ్యిందిరా సర్పంచ్. వదినమ్మా, అదే లాభం లేదండి. మనం ఎదగాలి, ఏదో చెయ్యాలి, లేకపోతే పెళ్ళాలు ఇలాగే తొక్కేస్తుంటారు. అది సర్పంచ్ అయింది కదా. హలో అశాంతి గారు, మా ఆవిడ సర్పంచ్ అయింది, నన్ను నలిపేస్తుందండి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. నన్ను
అలాగా రెచ్చిపోతాను చూడండి సార్ అశాంతి గారు. ఎస్ పాట వేసుకోండి రా. నేనే సీఎం గారిని చాలా డెవలప్ చేయాలండి మనం ఇక్కడ. యూనో మనకి చాలా ఫండ్స్ రావాలి. ఏంట్రా మళ్ళీ వచ్చారేంటి? పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందండి. మీరు ఓకే సార్, ఓకే చూస్తాను తప్పకుండా అండి, ఉంటాను. తెలిసిపోయిందా? పరిగెత్తు రావాలి కదే, పరిగెట్టుకుని రావాలి కదా. మొగుడు సీఎం అయ్యాడు. నువ్వేంట్రా ఏదో వచ్చి రాకుండా భారీగా వేసుకుని అలా చూస్తావేంటి? కార్యకర్తలందరికీ వంటలు చేయాలి కదా ఇక్కడ. కూరగాయలు తెస్తాను. నీకు ఒకటి ఇద్దాం అనుకున్నాను రా. ఏంటి ఇది ఇంట్లో కరెంట్ ఉందా? ఉందండి. అలా నోటితో చెప్తే నేను నమ్మను, ఏలెట్టి చెప్పాలి. చచ్చిపోతామండి. నాకు అదంతా అనవసరం, కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు పెడతావా? చిన్నప్పుడు అలా పెట్టి ఇలా అయిపోయాను. వెళ్ళు. రాష్ట్రంలో మనం చేయాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. పదండి వెళ్దాం. పర్లేదమ్మా, ఎంపీగా ట్రై చేద్దాం, గెలుద్దాం. మీ ఆయన తాట తీద్దాం. నీకేం పర్లేదమ్మా, పక్కన ఎలక్షన్లు జరుగుతున్నాయి, మనం గెలుద్దాం. అల్లుడికి తగిన బుద్ధి చెప్దాం, పద. ఏమైంది? ఇప్పుడు స్పీచ్. मैं शुद्ध पूसा बात कर रहे हूँ. हम आपके दुनिया वाले दिलहानिये ले जाएंगे. दिल वाले दुल्हनिया ले जाएंगे. दिल वाले दुनिया ले जाएंगे. हम आप है हमको ఇంకా నాన్న कुछ होता है. అమ్మా ఒకటి మర్చిపోయా నాన్న. सालार 3 है. मैं आपको मिर्जापुर भी है. నువ్వు మిస్ అయిపోయావా? అది చూసావా వదిన ఎంత బాగా మాట్లాడుతుందో హిందీ. నువ్వు హిందీ సినిమా చూడటరా? అలా చెప్పు, మొత్తం హిందీ సినిమా పేర్లే చెప్పింది. నేనంటే ఇంతకాలం మిమ్మల్ని అందరినీ చీట్ చేసి నేను ఏదో పదవులు తెచ్చుకుని అబద్ధం చెప్పాను. ఒరే పల్లెటూరులో కూర్చునేది ఆ మూలన అక్కడ మిస్ అయిపోద్దని ఎలా అనుకున్నారా నువ్వు? పై ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా లేదు కదా. ఎలా 4 సినిమా పేర్లు చెప్తే దాన్ని నమ్ముతారా మీరు? తమాషాలుగా ఉంది. నన్ను ఎక్కి తొక్కేద్దామనే కదా. ఎంతసేపు చేతిలో కీలు బొమ్మలు అనుకుంటున్నా. ఈ వెనకాల ఖుష్బు గారు ఉన్నాను కదా, నా వెనకాల కృష్ణబాబు గారు ఉన్నారు, చెప్తాను. ఖుష్బు గారు ఎలా అనిపించింది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్కిట్? రాఘవరావు మీకు ఈ క్యారెక్టర్ గెటప్ చాలా బాగుంది, కానీ మీ స్కిట్ లో సీన్ చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు ప్రెడిక్టబుల్ గా ఉన్నా నాకు అందులో కొన్ని చాలా నచ్చినాయి. డైలాగులు కానీ థాట్ అదంతా బాగుంది. కార్యకర్తలు అటు ఇటు మారిపోవటం ఓకే బాగుంది. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, the judges Rocket Raghava and team ki iche score 17 out of 20. Well done Sarda Shukravaram, chappatlu for you guys. So Friday segment end ayye sariki Rocket Raghava and team 17 points. Non-stop Nukuraju and Tagbotu Ramesh team vachi 18 points. Order Ram Prasad in team 20 points. Total ka 55 points and set chesina target 56 points for Saripoda Shanivaram. సరిపోదా శనివారం? లాస్ట్ టైం 54 మీరు చేసి చేయలేకపోయారు, మరి ఈసారి 56 పాయింట్స్. నాకు స్మాల్ డౌట్ అండి, లాస్ట్ ఎపిసోడ్ లో భాస్కర్ గారి మెడలో గోల్డ్ చైన్ ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదు, ఏమైందండి? నెక్స్ట్ వీక్ ప్యాంటు షర్ట్ కూడా ఉండదు.
మీరు 5,000 పందాన్ని 25,000 తీసుకెళ్లి 30,000 ఏందా ఇది? కాదు భాస్కర్ గారు, ఇట్లా అమ్మడం కన్నా కాస్త స్కిట్ల మీద ఫోకస్ పెడితే గెలవచ్చు కదా. లోయెస్ట్ స్కోర్ వచ్చేవాడు వచ్చి తొందర కొడుతున్నాడు, హైయెస్ట్ స్కోర్ వాడు అసలు మైకే ఉండట్లేదు. అది సెంటిమెంట్. లాస్ట్ ఎపిసోడ్ లో కార్తీక్ కూడా ఆయన 6 పాకెట్స్ ప్యాంట్ వేసుకొచ్చి ఆ పాకెట్లు ఎగిరిపోయాయి అక్కడ. అమ్మ రష్మి, సార్ జడ్జిలను తిట్టే వరకు తీసుకురాకండి. ఒక మంచి టార్గెట్ సెట్ చేశారు. లాస్ట్ టైం కన్నా డబ్బులే కాదు అలాగే పాయింట్స్ టార్గెట్ కూడా పెంచారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సరదా శుక్రవారం. మరి ఆల్ ది బెస్ట్ సరిపోదా శనివారం, నెక్స్ట్ మీరే కాబట్టి. సో ఆడియన్స్, ఐ హోప్ మీరు ఇవాల్టి ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ రేపు కలుద్దాము, విన్నర్ ఎవరో చూద్దాము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, సీ యూ టుమారో.